హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం గురించిన టెక్స్ట్ పోస్టులు 16 ఏళ్ల క్రితం 2008 నుండి 2011లో నా పాప నా భర్త చనిపోయే వరకు టెక్స్ట్ పోస్టులుగా బ్లాగ్లో, అమ్మఒడి బ్లాగ్లో ఉంచిన పోస్టుల్ని ఇప్పుడు పరిణామ క్రమంలో, కాల ప్రవాహంలో మరింత బహిర్గతమైనందున వీడియోలుగా మీకు సమర్పిస్తున్నానండి. ఇప్పుడు ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే శీర్షిక లేబుల్ క్రింద ఉన్న 57వ పోస్టు ఏప్రిల్ 29, 2010న ప్రచురించినటువంటి పోస్టు. వరుస క్రమంలో అయితే 364వ పోస్టు. సంకల్ప సిద్ధి, తాత ఎవరికైనా తాతే. ఈ పోస్ట్ని నిడివి ఎక్కువైనందున భాగాలుగా 2-3 భాగాలుగా విభజించి అట్లయి వీడియో నిడివి ఎక్కువే వస్తుందండి. టెక్స్ట్ పేజీ దాదాపు 20 పేజీలు ఉన్నట్లున్నది టెక్స్ట్లో. దాన్ని నేను మీకు వీడియోలుగా వివరిస్తానండి. కొనసాగిస్తున్నాను. శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాటకు చిన్న ఉదాహరణ చెప్తాను. లవకుశ చిత్రం చాలామంది చూసి ఉంటారు. తెలుగువారి గుండెల్లో సీతమ్మ తల్లిగా అంజలీదేవిని ప్రతిష్ఠించిన, ఘంటసాల వారి సంగీతంతో ఇంటింటా మారుమ్రోగిన రామకథా చిత్రం అది. అందులో శ్రీరాముడికి తాగి వాగిన చాకలివాడి నిందావాక్యం గురించి గూఢచారి భద్రుడు సమాచారం ఇచ్చాక ఈ శ్రీరాముడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ నటన కానీ, అతడి ఆహార్యం, అతడి వేషధారణ ఎంతగా మెప్పించిందంటే, అతడు నటుడిగా మాత్రం నిజంగా ఎంతో ఘనుడండి. ఈశ్వరుడు ఆ విధంగా అతన్ని ఎంతో అనుగ్రహించాడు. కాకపోతే ఆ అనుగ్రహం అతడి పూర్వకర్మ ఫలాల రీత్యా అతడికి డిసడ్వాంటేజ్ అని కూడా, లక్ష్మీ పార్వతిలాగా అసలు రాజకీయాల్లోకి రావడమే అతడి యొక్క దురదృష్టం. డ్రామోజీ ఆ విధంగా అతడి నుదుటి రాతని చెరిచాడు. ట్రాప్ అయ్యాడు ఆ నటుడు. అందుకు బూస్టింగ్ ముందు నుండి వేశారు. అతడికి అంత గూఢచర్యం తెలియక ఆ సుడిలో పడి బలైపోయాడు కూడా. ఆ సినిమాలో అంతగా అతడు మెప్పించినటువంటి దీంట్లో శ్రీరాముడు ఈ సన్నివేశం అక్కడ అతడు అభినయించిన తీరు కూడా గొప్పగా ఉంటుందండి. లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజ్యభారం తీసుకోమని, తాను తన ప్రియసతి సీతతో కలిసి అరణ్యాలకు వెళ్తానని అంటాడు. వారెవ్వరూ ఒప్పుకోకపోవడంతో సీతని పరిత్యజించే నిర్ణయం తీసుకుంటాడు. దానికి